2425 కారు ఫ్యాంటసీ ఏంటి సార్ మీకు? ఏం లేదండి. బిహెచ్ఎల్‌లో శ్రీనివాస్ గారు గాని, నేను థియేటర్ చేసినప్పుడు నాకొక ఒక ఒక సన్నిహితుడు. హ్మ్. నాకంటే చాలా పెద్ద హ్మ్. నాకు గైడ్‌లాగా హ్మ్. ఉండేవాళ్ళు. 'మిరపకాయ' సినిమా బిఫోర్ ఆయన కొత్త కారు కొనుక్కుంటే, ఆయన పాత కారు నాకు అమ్మేశారు. హ్మ్. దాని నంబర్ 2425. హ్మ్. సో, అది ఉన్నప్పటి నుంచి అన్నీ అలాగా నేను ఆ ఆ ఆ కార్‌లో నరేషన్‌కెళ్ళినప్పుడు ఓకే అవ్వడం, హ్మ్. ఆ కార్‌లో బయటికెళ్ళినప్పుడు సినిమాలు బ్లాక్ బస్టర్ రిపోర్ట్ రావడం ఇయన్నీ హ్మ్. ఇప్పుడు మా ఫ్యాన్స్‌కి చెప్తే, "అన్న ఆ కార్ ఎక్కడుంది తీసుకొచ్చేయి" అని అంటారేమో. సో, అప్పటి నుంచి ఇంక 242 స్టార్ట్ అయింది. 'గబ్బర్ సింగ్'లో కూడా నాకు తెలియకుండా మా కొడేటర్ బాబీ హ్మ్. సార్ బండికి, సార్ బ బైక్‌కి ఆ నంబర్ ఏసేసాడు. హ్మ్. ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో ఇంక మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ తీసుకున్న కాల్ అది. నాది కాదు. అదే చాలా సినిమాల్లో గమనిచ్చాను. అవును. 242 ఆహ్, 'ఉస్తాద్‌లో' కూడా అదే ఉంటది. అవును. యాహ్! సార్ ఇప్పుడు 'ఉస్తాద్' విషయానికొస్తే మామూలుగా 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలంటే ఆహ్, ఆయనకున్న ఫ్యాంటసీ ప్రకారమో, లేకుంటే ఆయనకున్న ఇష్టం ప్రకారం తుపాకులు, రకరకాల గన్స్ కనిపియడం సర్వసాధారణం. 'ఉస్తాద్‌లో' కొత్తగా 'యారో' కనిపిస్తుందేంది? అవునండి. హ్మ్. బాణం అనేది ఐ థింక్ నాకు తెలిసి అంటే దాన్నేమంటారు, కథని సపోర్ట్ చేసే దీంట్లో. అంటే ఒక ట్రైబల్ కుర్రాడు హ్మ్. చిన్నప్పటి నుంచి ఆహ్, భగత్ సింగ్ యొక్క సిద్ధాంతాల్ని, భావజాలాన్ని వంట పట్టుకొని హ్మ్. ధైర్యంగా పెరిగిన కుర్రాడు. భగత్ సింగ్ అంటేనే కారణం ధైర్యం. సార్ భగత్ సింగ్ అంటే మనకు గుర్తొచ్చే ధైర్యం. కరెక్ట్. కరెక్ట్. సో, ఆ క్యారెక్టర్